మన శరీరం మాట్లాడుతుంది. శ్రద్ధగా వినండి. మన శరీరంలో ఏదైనా అసాధారణత కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధిని ముందే సూచించే హెచ్చరిక సంకేతాల గురించి ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాలలో ఆకస్మికంగా బరువు తగ్గడం ఒకటని ఒక వైద్య అధ్యయనం పేర్కొంది. ఎటువంటి కారణం లేకుండా బరువు వేగంగా తగ్గుతున్నట్లయితే అది క్యాన్సర్కు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఆహారం లేదా జీవనశైలి మార్పుల వల్ల కాకుండా బరువు నిరంతరం తగ్గుతుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిదంటున్నారు. శరీరంలో ఎక్కడైనా గడ్డలు కనిపించడం క్యాన్సర్ ముఖ్య లక్షణాలలో ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఈ గడ్డ నెమ్మదిగా పెరగవచ్చని, నొప్పి లేని గడ్డలు కూడా క్యాన్సర్ మొదటి సంకేతం కావచ్చని అంటున్నారు. ఈ గడ్డలు సాధారణంగా రొమ్ములు, మెడ, కడుపు, పేగులు లేదా కాలేయం వంటి భాగాలలో ఏర్పడవచ్చని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో శరీరంలో ఏవైనా గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే దానిని విస్మరించకుండా వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. నిరంతరం దగ్గుతున్నప్పుడు రక్తం పడుతున్నట్లయితే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణం కావచ్చని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయనం పేర్కొంది. ఇది సాధారణ జలుబు లేదా దగ్గు వంటి ఇతర వ్యాధుల లక్షణాల కంటే భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గులో రక్తం రావడం ఒక తీవ్రమైన సమస్య. దీనికి వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు రక్తం కనిపిస్తే అది కిడ్నీ లేదా మూత్రాశయ క్యాన్సర్కు సంకేతం కావచ్చని ఒక అధ్యయనం పేర్కొంది. మూత్రంలో రక్తం రావడానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి తీవ్రమైనది కావచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిదంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి అందకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది క్యాన్సర్ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంకేతం కావచ్చని అంటున్నారు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా కూడా శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్య పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. అజీర్ణం, కడుపు నొప్పి లేదా మల విసర్జనలో ఇబ్బంది వంటి దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ముఖ్యంగా కడుపు క్యాన్సర్, పేగు క్యాన్సర్ లేదా ప్యాంక్రియాస్ క్యాన్సర్తో సంబంధం కలిగి ఉండవచ్చని పేర్కొంటున్నారు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏదైనా అసాధారణత కొనసాగితే దానిని తేలికగా తీసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని తెలియజేస్తున్నారు.